హలో ఫ్రెండ్స్, చూడండి ఇది సెకండ్ ఫ్లోర్లో వాటర్ శానిటరీ స్లోగా పోతుందని డోర్ టీ ఇప్పి పైప్ వేస్తున్నాను. 20 అడుగుల నుంచి తెచ్చుకొని అదట్నే కిటికీ సపోర్ట్ ఉంది, ఇప్పి పైప్ తోస్తున్నా. చూడండి పైప్ అయితే ఫ్రీగా వెళ్తుంది, ఏం ప్రాబ్లం. ఇంకా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి కనెక్షన్ పైపు 3 మీటర్ పైపు లెట్రిన్లో తోసి చూద్దామని ట్రై చేశాను. అయినా వాటరు లోపల నుంచి పైపు స్లోగా వెళ్తుంది. వాటరు లోపలికి పోయి చూద్దాము ఏం ప్రాబ్లం అనేది. నిచ్చెన ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి. చూడండి ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే గోడ నుంచి లెటిన్ తక్కువ కొలతతో ఉంది. అందువల్ల అడ్జస్ట్మెంట్ షూ లెదర్ వేసి లెటిన్ పెట్టేశారు. అందువల్ల వాటర్ ఫోర్స్గా పోవడం లేదు. నీట్గా కొట్టుకొని మనం ఇప్పుడు ఈ పాయింట్ అనేది వెనక్కి జరపాలి. గోడ నుంచి అది ఉండేది యాక్చువల్గా 4 ఇంచు 5 ఇంచు ఉంది. మనం 1 అడుగు వచ్చేట్టుగా పెట్టుకున్నాము. కాంక్రీట్ ఫుల్గా వేశారు. అందువల్ల చిప్పింగ్ మిషన్ తెచ్చుకొని కటింగ్ మిషన్తో కట్ చేసి పాయింట్ అనేది జరపాలి మనము. దీన్ని నీట్గా మళ్ళీ వైట్ సిమెంట్తో ప్యాక్ చేసి చూద్దాం. చూడండి 1 అడుగు అయితే కరెక్ట్గా ఉంది మనకి. ఇంకా దీన్ని ఫిల్అప్ చేసి లెటిన్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఫోర్స్ అనేది ఎలా పోతుందో చూద్దాం. చూడండి వైట్ సిమెంట్తో ఫుల్ ప్యాక్ చేసి ప్రెజర్ అయితే సూపర్గా వస్తుంది. తిరుపతి రేణుగుంట బ్యాక్ సైడ్ కొత్త సారు గురుకృప ఎలక్ట్రికల్ తరపున వర్క్ వచ్చింది. ఎవరైనా చేయాలంటే ఎలక్ట్రికల్, వాటర్ లైన్, శానిటరీ, మోటార్ అన్ని వర్క్లు చేయిస్తాము భరత్. ఎవరైనా అందుబాటులో ఉంటే ఫోన్ చేస్తే వచ్చి చేయిస్తాం. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్.